అపరిచితుడితో ప్రేమలో పడింది. అతనితో హోటల్ కి కూడా వెళ్ళింది. ఆపై కిడ్నాప్ కూడా చేసింది. 4 రోజులుగా గదిలో నుండి బయటకు రానేలేదు. 5వ రోజు శవం. ఆ శవాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. రాజస్థాన్ అల్వార్ జిల్లా మాలాఖేడాలోని మహువా కాలా గ్రామంలో ఉంటున్నాడు రాంపాల్ మీనా అనే వ్యక్తి. ఇతని వయసు 52. ఇతని భార్య చోటీదేవి వయసు 42. ప్రస్తుతం వీరికి 20 ఏళ్లు 16 ఏళ్ల వయసున్న కొడుకులున్నారు. అంటే పిల్లలు పెళ్లిడికి వచ్చారన్నమాట. ఈ రాంపాల్ పేరెంట్స్ బంధువులు కూడా అదే ఊళ్ళో ఉండేవారు. ఓ రకంగా చెప్పాలంటే ఏ గల్లీకి వెళ్లినా రాంపాల్ బంధువులలో ఎవరో ఒకరు ఉండేవారు. ఊరంతా చుట్టాలే, అది కూడా బాగా దగ్గర వాళ్లే. ఇక రాంపాల్ ఓ ట్రక్ డ్రైవర్ గా పనిచేసేవాడు. భార్యదేవి ఓ ఫ్యాక్టరీలో రోజువారీ కూలి. తనకాజీలోని ఓ ఫ్యాక్టరీలో రోజు పనికి వెళ్లేది. ఇక ఆ క్రమంలోనే ఆ ఫ్యాక్టరీకి ఓ 27 ఏళ్ల కుర్రాడు కొత్తగా పనికి వచ్చాడు. అతని పేరు సుభాష్. అయితే దేవి అంతకు ముందెప్పుడు అతన్ని చూడలేదు. అందుకే ఈ అందగాడు ఎవరా అని అలాగే ఆమె చూస్తుండిపోయింది. కానీ అతను మాత్రం దేవి చూపులను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో సరేలే అని లైట్ తీసుకుంది దేవి కూడా. కానీ అది తాత్కాలికమే అయింది. ఓ రోజు అతను నేరుగా దేవి దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ఈ ఏరియాకి నేను కొత్తగా వచ్చాను. బ్రతుకు తెరువు కోసం ఈ ఫ్యాక్టరీలో పనికి చేరాను. అందుకే నాకు ఇక్కడ తెలిసిన ఇళ్ళేవి లేవు. నీకేమైనా ఇల్లు తెలిస్తే అద్దెకు ఇప్పించవా అని అడిగాడు. ఇక అప్పటికే అతనంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న దేవి నువ్వు నాతో రా అంది. అతన్ని నేరుగా తను పనిచేస్తున్న ప్లేస్ పక్క వీధికి తీసుకువెళ్ళింది. అక్కడ ఓ ఇంటి యజమానితో ఈ వ్యక్తి పేరు సుభాష్ అని, నాకు బాగా తెలిసిన అబ్బాయి అని, కొత్తగా ఈ ఊరు వచ్చి పని వెతుక్కున్నాడని చెప్పి ఏదోలా మేనేజ్ చేసి అక్కడ సుభాష్ కి ఓ ఇంటిని అద్దెకు ఇప్పించింది. దీంతో అతను చాలా సంతోషించాడు. దేవికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనన్నాడు. అయితే కథ అక్కడితో ఆగిపోయి ఉంటే అంతా సుఖాంతమే. కానీ ఈ ఇద్దరు కథను అక్కడి నుండే మొదలు పెట్టారు. ఆ కథ చివరికి హత్యతో ముగిసింది. ఇద్దరు పని వంకతో దగ్గరైపోయారు. రోజు ఇద్దరు కలిసి పని చేస్తూ కలిసి వెళ్తూ కాలు జారారు. పైగా దేవి సుభాష్ కన్నా 17 సంవత్సరాలు పెద్దది. అయినా ఆ వయసుని ఇద్దరు లెక్క చేయలేదు. కుర్రప్రియుడు దొరికాడు, కావలసినంత ఖుషి చేయొచ్చు అనుకుంది దేవి. ఇక సుభాష్ విషయానికొస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రియురాలు దొరికిందని ఆమెను అల్లుకుపోయాడు. కట్ చేస్తే మా ఇద్దరి మనసులు కలిశాయంటూ ఏకంగా భార్యాభర్తల అవతారమే ఎత్తేశారు. బయట కలవాలి అంటే దేవికి చాలా ఇబ్బంది. మరి కారణం తనకు ఊరంతా బంధువులే కదా. పైగా తను పనిచేస్తున్న చోట కూడా బంధువులున్నారు. అందుకే విషయం ఈజీగా బయటపడుతుందని సుభాష్ తో కొత్త బంధానికి శ్రీకారం చుట్టిందామే. వీరిద్దరి మ్యాటర్ ఎవరికి తెలియకుండా, ఎవరికంట పడకుండా ఉండాలని ఈ ఇద్దరు తామిద్దరం భార్యాభర్తలమని చెప్పుకుంటూ రేవారిలోని బోవల్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. రోజు ఇద్దరు పని ముగించుకున్నాక ఆ ఇంటికే వెళ్లేవారు. దేవి కొద్దిసేపు ప్రియుడితో గడిపి చీకటి పడగానే అక్కడి నుండి వెళ్లిపోయి తనింటికి వెళ్లేది. అలా సైలెంట్ గా ముఖానికి కొంగు కప్పుకొని చీకట్లో చిత్రాలు చేస్తూ ఆ చిత్రాలు ఎవరికంట పడవు అనుకుంది. కానీ రేయికి 1000 కళ్ళు అని తెలుసుకోలేకపోయింది. రోజు చీకటి పడిన తర్వాత దేవి ఇంటికి వస్తూ ఉండటంతో ఆమెపై ఫ్యామిలీ మొత్తానికి అనుమానం వచ్చింది. అందుకే ఏంటి రోజు ఈ టైంకి ఇంటికి వస్తున్నావని అడిగాడు భర్త. దీంతో ఆమె పనయ్యాక పని వాళ్లతో కాసేపు సరదాగా మాట్లాడి వస్తున్నా, అందుకే లేట్ అవుతుంది అని చెప్పింది. అయితే ఆ మాటలని అప్పటికి భర్త నమ్మిన తర్వాత అది నిజం కాదని అతనికి తెలిసింది. అది కూడా బంధువుల ద్వారా. రోజు చీకటి పడ్డాక కొంగు ముఖం మీద వేసుకొని దేవి తన పని చేస్తున్న ప్రాంతం నుండి రావటం దేవి బంధువులలో ఒకతను చూశాడు. పైగా దేవి అదే పనిగా రోజు అలాగే వస్తూ ఉండటం, ముఖానికి చీర కప్పుకుంటూ దిక్కులు చూసుకుంటూ వెళుతూ ఉండటంతో ఆ బంధువుకి ఆమెపై అనుమానం పెరిగింది. అప్పటికే దేవి తానుండే ఏరియాకి దూరంగానే ప్రియుడితో ఉంటుంది. కానీ ఊళ్ళోకి రాగానే బంధువుల కంట పడింది. ఇక ఆ బంధువు తనకు వచ్చిన అనుమానాన్ని మిగిలిన బంధువులతో షేర్ చేసుకున్నాడు. దేవి తన ముఖాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని ఆమె ముఖాన్ని చీర కొంగుతో కవర్ చేసుకుని తన ఇంటికి వెళ్తుంది అని చెప్పాడు. అయితే అది విన్న బంధువులు ఆమె దేవినో కాదో, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో అన్నారు. పైగా ముఖం చీరతో కవర్ చేసుకుంది అంటున్నావు, కాబట్టి ఆమె దేవిని అని గ్యారంటీ ఏంటన్నారు. దానికి ఆ బంధువు ఫేస్ కవర్ చేసుకున్నంత మాత్రాన దేవిని నేను గుర్తుపట్టలేనా, ఆమె ఖచ్చితంగా దేవినే, కావాలంటే మీరు కూడా చూడండి అంటూ ఎప్పటిలాగే ఫేస్ ని కొంగుతో కవర్ చేసుకుని తన ఇంటికి వెళ్తున్న దేవిని వారికి చూపించాడు. దీంతో అందరూ ఆమె దేవి అని కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే చీకట్లో ఇంతసేపు దేవి ఎక్కడికి వెళ్లి వస్తుంది అన్నదే వారి డౌట్. అందుకే ఓ రోజు దేవి పని నుండి వస్తూ ఉండగా ఆమెకు తెలియకుండా వారంతా ఆమెను ఫాలో అయ్యారు. దేవి బోవల్ ప్రాంతంలోని ఓ ఇంటికి వెళ్లటం గమనించారు. అది కూడా ఓ మగ వ్యక్తితో. దీంతో వారందరికీ విషయం చూచాయిగా అర్థమైపోయింది. కానీ కన్ఫర్మేషన్ చేసుకోవాలిగా అనుకున్నారు. అందుకే దేవి వెళ్లిన ఇంటి చుట్టుపక్కల వారిని దేవి గురించి వాకబు చేశారు. అప్పుడే వారికి తెలిసింది దేవి సుభాష్ అనే వ్యక్తిని భర్తగా చెప్పుకుంటూ ఇద్దరు భార్యాభర్తలుగా ఆ ఇంట్లో ఉంటున్నారని. ఇక విషయం క్లారిటీగా తెలియటంతో వారంతా విషయాన్ని ఊరి వారి చెవిన, ఆపై అందరూ కలిసి ఆ విషయాన్ని రాంపాల్ కి అతని ఫ్యామిలీకి చెప్పారు.
దేవి సుభాష్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుని అతనితో అతని భార్యగా చలామణి అవుతుందని చెప్పారు. ఇక అప్పటికి దేవి ఇంటికి లేటుగా ఎందుకు వస్తుందా అన్న విషయం వారికి అర్థమైంది. దీంతో అందరూ కలిసి అప్పుడే ఇంటికి వచ్చిన దేవిని నిలదీశారు. సుభాష్ టాపిక్ తేవటంతో దేవికి మ్యాటర్ మొత్తం అర్థమైంది. అందరూ కలిసి దేవిపై విరుచుకుపడ్డారు. ఇలాంటి పని చేసే వెంటనే తిట్టారు. అంతేకాదు ఇక నుండి నువ్వు గుమ్మం కదలటానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. దీంతో దేవికి సుభాష్కి మధ్య కనెక్షన్ తెగిపోయింది. అయితే మళ్ళీ సెల్ ఫోన్ కనెక్షన్ తో ప్రియుడి కాంటాక్ట్ లోకి వెళ్ళింది దేవి. మరిద్దరి కనెక్షన్ కట్ చేసిన నా భర్తను చంపేద్దామంది. అందుకు ప్రియుడు కూడా ఒప్పుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే దేవి జనవరి 9న ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించింది. ఇక సుభాష్ రాంపాల్ కి ఫోన్ చేసి నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు, నేను నీ భార్యకు స్నేహితుడిని మాత్రమే, నీకు కూడా నేను స్నేహితుడిని అని తన మాటలతో అతన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయినా నువ్వు నన్ను నమ్మకపోతే ఇప్పుడే నా దగ్గరికి రా, ఇద్దరం కూర్చొని మ్యాటర్ సెటిల్ చేసుకుందామన్నాడు. ఇక అది తన భార్య మ్యాటర్ కావటంతో రాంపాల్ వెంటనే సుభాష్ చెప్పిన చోటికి వెళ్ళాడు. ఇక రాంపాల్ రాగానే సుభాష్ తమ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశాడు. ఈ ప్రేమికులిద్దరి ప్లాన్ ప్రకారం రాంపాల్ ని ఫుల్ గా తాగించి మద్యం మత్తులోకి తీసుకువెళ్ళాలి. అందుకే సుభాష్ మాట్లాడే వంకతో రాంపాల్ ని పిలిపించి అతనితో ఫుల్ గా తాగించేశాడు. దీంతో రాంపాల్ మద్యం మత్తులోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే దేవి కూడా అక్కడికి వచ్చింది. ప్రియుడి సాయంతో తూలుతూ ఉన్న భర్తను తీసుకొని తన కాజీకి వెళ్ళింది. అక్కడ ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకుంది. ప్రియుడి సాయంతో భర్తను ఆ గదిలోకి తీసుకువెళ్ళింది. అయితే హోటల్లో వాళ్ళు తూలుతున్న రాంపాల్ని చూసి అతనేంటి అలా ఉన్నాడని ప్రశ్నించగా అతనికి కొద్దిగా ఎక్కువైంది అంతే అని కవర్ చేశారు. అలా రాంపాల్ ని హోటల్ గదిలోకి తీసుకువెళ్ళాక అతన్ని కుర్చీకి కట్టేశారు. అప్పటి నుండి టార్చర్ పుస్తకాన్ని ఓపెన్ చేసి ఇద్దరు కలిసి రాంపాల్ ని రకరకాలుగా టార్చర్ పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలా వరుసగా రాంపాల్ ని 4 రోజుల పాటు టార్చర్ పెట్టారు. అతని మత్తు వదిలిపోగానే మళ్ళీ బలవంతంగా అతనితో తాగించడం, మత్తులోకి వెళ్లిపోయాక ఇద్దరు కలిసి రాంపాల్ ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ కత్తితో పొడుస్తూ అతన్ని హింసించారు. తమ సుఖానికి అడ్డుపడుతున్నందుకు రాంపాల్ ని అలా హింసిస్తూ చంపాలన్నదే వారి ప్లాన్. అందుకే 4 రోజుల పాటు అదే పని చేశారు. దీంతో 5వ రోజుకి రాంపాల్ ప్రాణం గాల్లో కలిసిపోయింది. వీరిద్దరూ రాంపాల్ ని ఎంతలా హింసించారంటే వీరి హింసకు రాంపాల్ ముక్కు కూడా తెగిపోయింది, మెడ కూడా తెగిపోయింది. మత్తులో ఉంటే రాంపాల్ అరవడని అలా చేశారు. పైగా సేఫ్టీగా అతని నోరు కూడా మూసేశారు. దీంతో రాంపాల్ మరణ వేదన ఎవరికి వినిపించలేదు. అలా రాంపాల్ ని చంపాక అతని శవాన్ని పోలీస్ స్టేషన్ కి సమీపంలోనే పడేశారు. మరి పోలీసులు ఎలిమెంటరీ స్కూల్ నుండి వచ్చారు అనుకున్నారో ఏమో, వాళ్లను తక్కువగా అంచనా వేసి రాంపాల్ శవాన్ని పోలీస్ స్టేషన్ సమీపంలోనే పడేశారు. రాత్రికి రాత్రే వీరిద్దరూ ఆ పని చేశారు. హోటల్ గదిలో పడి ఉన్న రక్తాన్ని తుడిచేసి రాంపాల్ ని సైలెంట్ గా బయటకు తెచ్చి అతని శవాన్ని పోలీస్ స్టేషన్ దగ్గరలో పడేసి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే తెల్లారేసరికి పోలీస్ స్టేషన్ సమీపంలో శవం ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే ఎంక్వైరీ ప్రారంభించారు పోలీసులు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఈ ప్రేమికులిద్దరూ వారి దృష్టిలో పడ్డారు. వీరిద్దరూ కలిసే శవాన్ని తీసుకువచ్చినట్లు అర్థమయ్యి వీరిద్దరి గురించి ఎంక్వైరీ చేయగా ఆ ఇద్దరు దేవి సుభాష్ లని, ఆ చనిపోయింది దేవి భర్త రాంపాల్ ని అని, ఈ ఇద్దరే అతన్ని చంపేశారని అర్థమయ్యి వెంటనే దేవిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే దేవిని అరెస్టు చేశారని తెలుసుకున్న సుభాష్ అక్కడి నుండి పరారయ్యాడు. ఇక విచారణలో దేవి తన నేరాన్ని ఒప్పుకుంది. తమ అక్రమ బంధానికి రాంపాల్ ఆంక్షలు పెట్టాడనే అతన్ని చంపేశామని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న సుభాష్ కోసం వెతుకుతున్నారు. చీకట్లో చిత్రాలు చేసేసి ఎవరికి తెలీదు అనుకున్నారు ఇద్దరు. కానీ 1000 కళ్ళు తమని కనిపెడుతున్నాయని తెలుసుకోలేకపోయారు. ఓ అక్రమ బంధం కోసం నిండు ప్రాణాన్ని తీసేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.